అందరికీ నమస్కారం. నేను మీ శ్రీరమ మండవ, మీ యోగా టీచర్ని. కిందటి ఎపిసోడ్లో ఒత్తిడి, స్ట్రెస్ వల్ల కలిగే నష్టాలేంటి, ఎలాంటి జీవన విధానం ఉంటే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు, ఏ దీర్ఘ శ్వాస ప్రాణాయామాలు చేసుకోవచ్చు, భ్రామరి ప్రాణాయామం ఎలా చేయాలి, ఇవన్నీ కూడా చూసాం. అదే సిరీస్లో ఒత్తిడి కంట్రోల్ చేసుకోవడానికి యోగాసనాలు ఎలా ఉపయోగపడతాయి, ఎన్ని ఆసనాలు ఉన్నాయి, ప్రతి యోగాసనం వల్ల కూడాను ఒత్తిడి తగ్గుతుందండి. అది నేను స్పెషల్గా చెప్తున్నాను. చాలామంది ఎలా వచ్చేసిందంటే ఈ మధ్య ఇంటర్నెట్లో ఎక్కడ పట్టినా బీపీ కోసం ఇవే చేయాలి, పొట్ట తగ్గాలంటే ఇవే చేయాలి, పొడుగు పెరగాలంటే ఇవే చేయాలి అని అనుకుంటున్నారు. యోగాసనాలు అన్నీ వేయాలి, కొన్ని ఆసనాల వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయి. అలా ఈరోజు ఏ ఆసనాలు వేస్తే ఒత్తిడి చాలా త్వరగా తగ్గుతుంది, స్పెషల్గా పడుకొని వేసే ఆసనాలు. ఇదేంటంటే ఎలాంటి బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళైనా, మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళైనా, సర్జరీస్ జరిగిన వాళ్ళైనా ఎవరైనా వేయాల్సిన బేసిక్ ఆసనాస్ అండి. రెండు ఆసనాలు పడుకొని చేసేవి నేను మీకు చూపిస్తాను ఒత్తిడి తగ్గడానికి. ఇది ప్రెగ్నెంట్ లేడీస్ చేయకూడదండి, ఎందుకంటే అబ్డామిన్ దగ్గర వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు 2-3 దిండ్లు పెట్టుకొని కావాలంటే పడుకోవచ్చు. వెళ్ళకిలా పడుకొని చూపించే ఒక ఆసనం ఉంది, అది పొరపాటును కూడా వేయకండి. అండ్ ఇంకెవరికన్నా బ్రీదింగ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వెళ్ళకిలా పడుకొని, అంటే పొట్ట మీద పడుకొని చేసే ఆసనాలు మీరు డాక్టర్స్తో మాట్లాడుకొని అప్పుడే మీరు ఇది చేయండి. సో ఎలా పడుకోవాలి, చాలామందికి తెలియని విషయం ఏంటంటే పడుకొని లేస్తారు, సడన్గా లేచిన వాళ్ళు సడన్గా పడుకుంటారు, దానివల్ల కూడా గుండె దగ్గర నొప్పి వస్తూ ఉంటుంది. ఎలా పడుకోవాలి, ఫస్ట్ బాస్పెట్లు వేసుకొని కూర్చొని ఇలా మెల్లగా కాళ్ళు వంచి కుడివైపుకు తిరిగి కుడివైపు నుంచి పడుకోవాలి. కుడివైపుకు తిరిగి నిదానంగా పడుకోవాలి. ఇప్పుడు కాళ్ళు చేతులు దూరంగా పెడతాము. దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ శరీరం మొత్తాన్ని రిలాక్స్ చేస్తాం. కాళ్ళు 2 దూరము, కాళ్ళని ఇలా బిగించి పెట్టకండి, అలా వదిలేసేయండి. కాలి వేళ్ళు, పాదాలు చక్కగా బయటికి పడిపోయేలాగా, హస్తాలు 2 ఇలా ఓపెన్గా ఉంచుకోండి. చేతులు కావాలనుకుంటే ఇలా పూర్తిగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా అయినా పర్వాలేదు, ఇలా అయినా పర్వాలేదు. చాలామందికి తెలియక శవాసన అంటే ఇలా వచ్చేస్తారు, దగ్గరగా పడుకుంటారు. శరీరాన్ని బిగబెడితే ఏది రిలాక్స్ అవ్వదు. శవాసన, శవం లాగా, డెడ్ బాడీ లాగా కదలకుండా రిలాక్స్డ్గా నేల మీద పడుకుంటే దీర్ఘ శ్వాసలు తీసుకోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. శవాసనాలో మాత్రమే మీ ఊపిరితిత్తులు పూర్తిగా పనిచేస్తాయి. దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు ఛాతీ, పొట్ట బయటికి బాగా వచ్చేలా గమనించండి. శ్వాస వదిలినప్పుడు పొట్ట కిందకి వెళ్ళిపోతుంది, గమనించండి. మీ హస్తం కావాలంటే మీ పొట్ట మీద పెట్టుకోవచ్చు. ఇలా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ ఛాతిని, పొట్టని పూర్తిగా పైకి నెట్టండి. శ్వాస వదిలినప్పుడు పొట్ట పూర్తిగా లోపలికి వెళ్తుంది, ఛాతి కూడా కిందకి దిగుతుంది. శవాసన, శరీరం అంతా కూడా రిలాక్స్డ్గా ఉంటుంది. తల నుంచి కాళ్ళ వరకు ఎక్కడా కూడా ఎలాంటి భారం ఉండదు. భూమి ఆకర్షణ శక్తి వల్ల మీ శరీరం మొత్తం కూడా భూమియే కేర్ తీసుకుంటుంది అనుకోండి. భూమి ఆకర్షణ శక్తి మీ శరీరంలో ఉన్న బాధల్ని, నొప్పుల్ని, కష్టాలని, మానసిక ఒత్తిళ్ళని అన్నిటినీ కూడా నేలలోకి తీసుకెళ్ళిపోతుంది, భూమిలోకి లాక్కెళ్ళిపోతుంది అన్నట్టు ఇమాజిన్ చేసుకోవాలి. శరీరంలో ఎక్కడైతే నొప్పులు ఉంటాయో ఆ నొప్పి మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోతుంది. భూమాత, భూతల్లికి ఎంతో ఓర్పు ఎక్కువ. అలాంటి భూతల్లి మనల్ని కాపాడుతుంది. శ్వాస తీసుకుంటూ వదులుతూ మన భారాన్నంతా కూడా భూమి మీదకి వదిలేసింది.
మన తల్లికి మన తండ్రికి అందరికీ కూడా తల్లి ఎవరు అంటే భూమాత, భూతల్లి. మనం చూపించే రెస్పెక్ట్, గ్రాటిట్యూడ్, ప్రేమ, భక్తి, ప్రేమ అనేది ఉన్నప్పుడు శరీరం తేలికగా ఉంటుంది. మనల్ని కాపాడే వాళ్ళు ఉన్నారు అని అన్నప్పుడు, మనం బాధల్ని షేర్ చేసుకోవడానికి ఒకరు ఉన్నారు అన్నప్పుడు శరీరం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి మన భూమాతతో మనం ఎన్నైనా షేర్ చేసుకోవచ్చు, ఎన్ని బాధలైనా చెప్పుకోవచ్చు, ఎన్ని కష్టాలైనా పంచుకోవచ్చు. మీకు మీ భూమాత, మీరు చనిపోయిన తర్వాత కూడా మీరు భూమాతలోనే కలిసిపోతారు. ఇదే నిజం. పుట్టింది ఇక్కడే, గిట్టేది ఇక్కడే. కాబట్టి నాకు ఎల్లప్పుడూ తోడుండేది భూమాతే అనే ఒక గౌరవంతో, రెస్పెక్ట్ తోటి, ప్రేమతోటి ఈ శవాసనాలో భూమాతతో కనెక్ట్ అవ్వండి. ఎప్పుడైతే అలా కనెక్ట్ అవుతారో శరీరంలో ఉన్న చక్రాస్ కూడా యాక్టివేట్ అవుతాయి. మీ మూలాధార చక్ర, స్వాధిష్టాన చక్ర, మణిపుర చక్ర, ఈ 3 చక్రాలు మీ మానసిక ఒత్తిడికి కారణం. ఒకవేళ ఈ చక్రాస్ కనుక ఇంబ్యాలెన్స్ ఉంటే మీ ఒత్తిడి ఇంకా పెరుగుతూ పోతుంది. శవాసనంలో పడుకున్నప్పుడు ఈ చక్రాస్కి కూడా యాక్టివేషన్ అనేది జరుగుతుంది. శవాసనాలో మీ ఆగ్నేయ చక్ర కూడా యాక్టివేట్ అవుతుంది, కనుబొమ్మల మధ్య ఉన్న చక్ర. కాబట్టి శరీరం మొత్తం కూడా తేలికగా, రిలాక్స్డ్గా ఉంటుంది. దీన్ని శవాసన అంటారు. శవాసనలో ఎంతసేపు అయినా ఉండొచ్చు. రోజంతా నిలబడి పనిచేసేవాళ్ళు కానీ, కూర్చొని పనిచేసేవాళ్ళు, నడుము నొప్పి, మెడ నొప్పి ఉన్నప్పుడు, వెన్నెముక బాగా భారంగా అనిపించినప్పుడు 2 గంటలకు, గంటకు ఒకసారి 2-3 నిమిషాలు ఇలా శవాసనలో పడుకుంటే చాలా తేలికగా అవుతారు. శవాసనాల నుంచి బయటికి రావాలి అంటే చేతుల్ని ముందుగా శరీరానికి దగ్గరగా తెచ్చి, కాళ్ళని కూడా శరీరానికి దగ్గరగా తీసుకొచ్చి, మెల్లగా ఎడమ కాలుని మడిచి కుడివైపుకు తిరగండి. తల కింద కుడి చేతిని దిండు మాదిరిగా మడిచి పెట్టుకోండి. ఎడమ చేతితో ఇలా నేల మీద సపోర్ట్ తీసుకోండి, పడిపోకుండా. కొంతమందికి బ్రెత్లెస్నెస్ ఇష్యూస్, స్నోరింగ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కానీ ఇలా పడుకోవడం వల్ల ఏంటంటే అది కంట్రోల్లోకి వస్తుంది. పైకి లేవాలి అన్నప్పుడు శవాసనాల నుంచి కుడి చేతులు, ఎడమ చేతుల సహాయంతో కళ్ళు తెరవక ముందే ఇలా లేచి కూర్చోవాలి. శ్వాసలు తీసుకుంటూ నిదానంగా చేతుల్ని రబ్ చేసి కళ్ళ మీద పెట్టుకొని, ఎందుకంటే ఇంతసేపు కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టి చీకట్లో నుంచి సడన్గా వెలుగుని చూడకూడదు కాబట్టి నిదానంగా కళ్ళు తెరుస్తూ చూడాలి. దీన్ని శవాసన అంటారు. సో శవాసన ఎలా చేయాలో చూసారు కదా. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా రిలాక్స్ అవ్వాలి అంటే శవాసన. బీచ్ దగ్గరికి వెళ్ళి శవాసన వేయండి, గడ్డి మీద శవాసన వేయండి, మంచం మీద శవాసన వేయండి, నేల మీద వేయండి. ఎక్కడైనా శవాసన వేసి చూడండి. నేను చెప్పినట్టు మీకు మెంటల్గా చాలా రిలాక్సేషన్ దొరుకుతుంది, బాడీ ఫిజికల్గా కూడా రిలాక్స్ అవుతుంది. కాబట్టి శవాసన ప్రతి ఒక్కరూ వేయచ్చు, చాలా రిలాక్స్ అవ్వచ్చు. ఇప్పుడు వీపు మీద ఎలా రిలాక్స్ అవ్వాలో చూసారు. పొట్ట మీద ఎలా రిలాక్స్ అయ్యే ఆసన చేయొచ్చో చెప్తాను. దీన్ని మకరాసన అంటారు, క్రొకొడైల్ పాస్చర్. మకరము అంటే క్రొకొడైల్, మొసలి. మొసలిని మీరు గమనిస్తే దాని పొట్ట మీద బాగా నడుస్తుంది, స్విమ్మింగ్ కూడా పొట్ట మీద బాగా చేస్తుంది. దాని వెన్నెముకను గమనించారా ఎంత గట్టిగా ఉంటుందో. యోగాలో మనం నేర్చుకునేది ఏంటంటే ప్రతి జీవిలో ఉన్న టాలెంట్ ఏంటి, దాని స్పెషాలిటీ ఏంటి, దానిలా మనం కూడా ఎలా బలంగా ఉండొచ్చు అని దానిలాగా మనం ఇమిటేట్ చేస్తాం. సో ఒక క్రొకొడైల్ని ఇమిటేట్ చేస్తే ఎలా ఉంటుంది, క్రొకొడైల్ ఎంత నిదానంగా, మీరు అసలు క్రొకొడైల్ని గమనిస్తే
నీళ్ళల్లో కదులుతున్నా, నేల మీద కదులుతున్నా, పక్కన ఇంకో జీవికి తెలియకుండా కదులుతుంది. దాని శ్వాస అంత కామ్గా ఉంటుంది, దాని కదలిక అంత కామ్గా ఉంటుంది. వెన్నెముకని అది అంత బలపరుచుకొని రిలాక్స్డ్గా ఉంటుంది, చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ నా పర్సనల్ ఫేవరెట్ ఆసన కూడా మకరాసన. ఎన్నో బ్యాక్ బెండింగ్ పోస్చర్స్, ఫార్వర్డ్ బెండింగ్స్ చేసిన తర్వాత వీపు బాగా రిలాక్స్ చేసుకోవాలి అన్నప్పుడు మకరాసనలోకి వచ్చేస్తాం. మకరాసన చేసేటప్పుడు శ్వాస, కొంతమందికి పొట్ట బాగా హెవీగా ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలగవచ్చు. కాబట్టి 1-2 నిమిషాలు మాత్రమే ఉండి తిరిగి పడుకోండి. మకరాసన గంటల కొద్దీ చేయకూడదు, ఇది ఆసన మాత్రమే. గుర్తుపెట్టుకోండి, చాలామంది పొట్ట మీద పడుకుంటారు, గంటల తరబడి పడుకోకూడదు. ఇది ఓన్లీ ఆసన మాత్రమే. ఆసన అంటే పాస్చర్ వేర్ యు ఆర్ కంఫర్టబుల్. కాసేపు కంఫర్ట్ ఉన్నంత వరకే మీరు ఈ ఆసన వేయాలి. కంఫర్ట్ లేనప్పుడు తిరిగి శవాసనలోకి పడుకోవాలి. మీకు శవాసన ఎలా వేయాలో చూపించాను కాబట్టి ఇప్పుడు మకరాసన ఎలా వేయాలో చూపిస్తాను. మకరాసన వేయటానికి ఫస్ట్గా సుఖాసన నుంచి ఇలా మోకాళ్ళ మీదకి వచ్చేసి శవాసనలోకి వెళ్ళేటట్లే కుడివైపుకే తిరగండి. కానీ కుడివైపుకు తిరుగుతూ పూర్తిగా పొట్ట మీదకి వచ్చేసేయాలి. పూర్తిగా పొట్ట మీదకి వచ్చిన తర్వాత చేతుల్ని ఇలా ఇంటర్లాక్ చేసుకోవాలి. మీ హస్తాల్ని మోచేతుల దగ్గరకు చేతి వేళ్లతో పట్టుకోవాలి. ఇప్పుడు నేను గమనిస్తే మీరు కాళ్ళని మొసలి కాళ్ళలాగా బయట వైపుకు పెట్టాను. మొసలి కాళ్ళలాగా పాదాలని బయట వైపు పెట్టాను. ఇలా పెట్టట్లేదు, ఇలా పెట్టాను. అలా పెట్టడం వల్ల నా కాళ్ళు కూడా పక్కకు జరిగాయి. దీనివల్ల నా వెన్నెముకకి మంచి రెస్ట్ దొరుకుతుంది, హిప్ జాయింట్కి కూడా మంచి రెస్ట్ దొరుకుతుంది. సో మోచేతుల దగ్గర నా చేతి వేళ్లతోటి ఇలా పట్టుకొని మెల్లగా పూర్తిగా నా వీపుని కిందకి తీసుకొచ్చేసాను. అంటే ఇలా ఉండట్లేదు, నా స్పైన్ని స్ట్రెచ్ చేశాను. ఈ ఒక చేతి మీద నా ఫోర్ హెడ్ ఆనించాను, నుదుటిని రిలాక్స్డ్గా ఆనించాను. సో నా నాస్ట్రిల్కి కూడా నాకేమీ అడ్డుపడట్లేదు, నా బ్రీదింగ్ బాగానే జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఆసనాలో కంఫర్టబుల్గా ఉన్నాను. పొరపాటును కూడా ఇలా వెళ్ళిపోకండి, మీ శ్వాస ఆడదు. మీ ఫోర్ ఆర్మ్ మీద మీ ఫోర్ హెడ్ రెస్ట్ చేయండి. ఇలా స్పైన్ కంప్లీట్గా స్ట్రెచ్ అయిపోవాలి. దీన్ని మకరాసన అంటారు. మకరాసనలో ఉంటూ కూడా దీర్ఘ శ్వాసలు తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. వెన్నెముకకి పూర్తిగా రెస్ట్ దొరుకుతుంది, మెడకి కూడా పూర్తిగా రెస్ట్ దొరుకుతుంది. శ్వాస తీసుకున్న ప్రతిసారి మీ వీపు పైకి వెళ్తుంది, శ్వాస వదిలిన ప్రతిసారి మీ వీపు కిందకు వస్తుంది. కాళ్ళు ఇలా దూరంగా పెట్టడం వల్ల పాదాలు రిలాక్స్డ్గా ఉన్నాయి, వీపు రిలాక్స్డ్గా ఉంది, చేతులు కూడా కంప్లీట్గా స్ట్రెచ్ అయ్యాయి. మీ వెన్నెముక మీద కొంచెం కూడా భారం పడట్లేదు. ఇందులో 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు ఉండొచ్చు. నేను చెప్పినట్టు ఎవరికైతే సీవియర్గా ఏమన్నా ఇష్యూస్ ఉంటే మటుకు 2 నిమిషాల తర్వాత ఇబ్బంది కలిగితే వెంటనే వచ్చేసేయండి. ఇప్పుడు ఆసనాల నుంచి బయటికి రావాలంటే మొదటిగా కాళ్ళని 2 దగ్గరికి తెచ్చుకోండి. నిదానంగా చేతుల్ని 2 శరీరానికి అటు ఇటు పడుకోబెట్టండి. నేల మీద మీ దవడని ఆంచండి, మీ చిన్నుని నేల మీద రెస్ట్ చేయండి. ఈ పోజ్లో నుంచి మళ్ళీ చేతులు నేల మీద పెట్టి కుడివైపుకు తిరుగుతూ ఇలా నిదానంగా శరీరాన్ని పుష్ చేసుకుంటూ పైకి వచ్చి కూర్చోవాలి. ఇలా మకరాసన నుంచి కుడివైపుకు తిరిగి లేచి కూర్చోవాలి.
మకరాసన్ చేసిన, శవాసన్ చేసిన, పడుకొని చేసే ఆసనాలు. ఆఫీసెస్లో బ్రేక్స్ దొరికినప్పుడు మీకు రిలాక్సేషన్ రూమ్స్ ఏమైనా ఉంటే కూడా మ్యాట్స్ తీసుకెళ్ళండి, ఒక మ్యాట్ ఉంచేసుకోండి. మీకు ఈ ఫార్వర్డ్ బెండింగ్ పోజ్లో ఎప్పుడు వర్క్ చేసే వాళ్ళకి కానీ, లేదా ఇళ్లల్లో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా వంటలు ఎక్కువ ఉండే వాళ్ళకి నడుము నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి. మధ్య మధ్యలో శవాసన్ బ్రేక్, మకరాసన్ బ్రేక్స్ తీసుకోండి. అసలు మీరు ఎలాగైతే టీ బ్రేక్స్ తీసుకుంటారో నేను యోగా బ్రేక్స్ తీసుకుంటాను. దానివల్ల ఇప్పటి వరకు అండి నా లైఫ్లో ఇంత యోగా చెప్తున్నాను, బ్యాక్ పెయిన్ అనేది లేదు, లేదా సీవియర్ ఇంజురీస్ అనేది లేదు. ఎందుకు అంటే వ్యాయామం ఎంత అవసరమో విశ్రామం అంత అవసరం. దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ 2 పోస్చర్స్ మెంటల్గా, ఫిజికల్గా బాడీలో స్ట్రెస్ మొత్తాన్ని తీసేస్తాయి. ఈ 2 ఆసనాలు పడుకొని చేసేవి చూశారు కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో కూర్చొని చేసే ఆసనాలు ఏంటో చూద్దాం. నమస్కారం.